హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సమీరాస్ లైఫ్ అండి. ఎలా ఉన్నారు? మెయిన్గా అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అలానే బిజీగా ఉన్నానండి. ఎప్పుడు సమీరా ఈ మాటే చెప్తుంది అనుకుంటూనే ఉంటారు కదా. ఏం చేస్తామండి, నిజంగా నేనైతే నా టైమింగ్ బిజీగా ఉంది. అందుకే వీడియోస్ కూడా దాదాపుగా ఒక 8-9 డేస్ అయి ఉంటుంది పోస్ట్ చేయక. వ్లాగ్స్ కూడా షార్ట్స్ కూడా ఏమీ పెట్టలేదండి. బిజీ అంటే అర్థం చేసుకోండి. ఎందుకంటే ఊరికి వెళ్ళడం రావడం అలానే తెలిసిందే మీకు. మా వాడు ఒకసారి, మా పాప ఒకసారి హాలిడేస్ అంటూ ఇంటికి రావడం, వాళ్ళని వదలడం, అటు ఇటు తిరగడం ఇదే అయిపోయిందన్నమాట. మేము ప్రశాంతంగా ఒక వీక్ ఒక దగ్గర ఆదోనిలో ఉండట్లేదు, అలానే మా ఊర్లో ఉండట్లేదు అన్నమాట. ఇంకా ఏదైతేనేమి లేట్ అయిపోయిందండి. కొన్ని క్లిప్పింగ్స్ అయితే ఇప్పుడు నుంచి వస్తాయి. మా చిన్ని సంక్రాంతి హాలిడేస్కి వచ్చే రోజు నైట్ అన్నమాట. అది నైట్ 12 o'clock అయితే ఉందండి ట్రైను. ఆదోనికి రీచ్ అయ్యారు. ఇదే ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఆ ట్రైన్లోనే మా చిన్ని ఒక 55 days తర్వాత చూడబోతున్నాను అన్నమాట. సుమారుగా ఒక బిగ్ బాస్ లాగా అనుకోవచ్చు. బిగ్ బాస్కి 100 days ఉంటుంది. మా పిల్లలు 55 days అయిందండి చూడక. ఇలా ఇన్ని రోజులు చూడక ఫస్ట్ టైం అన్నమాట. చాలా గ్యాప్ వచ్చింది ఈసారి అయితే. ఇంకెలాగైతేనేమి వచ్చేసారు. ఇంకా వెయిట్ చేస్తున్నారన్నమాట కొంతమంది పేరెంట్స్. చిన్నికి అయితే తెలియదండి నేను రైల్వే స్టేషన్కి వెళ్తాను వాళ్ళ డాడీతో పాటు వస్తాను అని అనుకోలేదు. మా చిన్ని రియాక్షన్ చూడండి. నేను వచ్చిన విషయమే గమనించట్లేదు. నేను వీడియో తీస్తుంటే కూడా నేను రాలేను అనుకుందన్నమాట. మామూలుగా తర్వాత చూస్తే సర్ప్రైజ్ అయ్యిందండి. ఇంకా అది చిన్న వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను, మీరే చూసేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేసి ఇంకొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. చూసారా వాళ్ళ డాడీతో మాట్లాడింది. వాళ్ళ అందరు పేరెంట్స్ హాయ్ చెప్పుకుంటున్నారు, కానీ నన్ను మాత్రం గమనించలేదండి. నాకైతే ఎగ్జైట్గా ఉంది. చిన్ని హాయ్ అని చెప్పాలనుకున్నాను, కానీ సైలెంట్గా వీడియో తీస్తున్నాను అన్నమాట. తను రియాక్షన్ ఎలా ఉంటుందో వీడియో క్యాప్చర్ చేయాలన్నట్టుగా. ఇదండి, మీ పిల్లలు కూడా హాలిడేస్కి వచ్చింటారు, హాస్టల్లో ఉండే పిల్లలు. చూసారా, ఇప్పుడు చూసిందండి మా పాప. చూడటమే లేదు అప్పటి నుంచి. బాగున్నారా అందరా? అదే అన్నమాట సంగతి. నేను రాలేను అనుకుందన్నమాట. ఇంకా అందరూ ఎవరు పేరెంట్స్తో వాళ్ళైతే ఇంటికి వెళ్ళారు. చాలా లేట్ అయింది ట్రైన్ అని చెప్తుందన్నమాట. మార్నింగ్ 4 o'clock లేసాను మమ్మీ అని చెప్తుంది. ఫుల్ టైర్డ్ కూడా అయిపోయారు పిల్లలైతే. ఇంక ఇంటికి వెళ్ళి పడుకునే పాటికి డే ఆఫ్టర్ అయ్యిందండి. ఇంకా 1 తర్వాతనే నిద్రపోయాము అలా అన్నమాట. ఇంకా లేట్గా లేవడం, పనులు లేట్గా అవ్వడం, అదే ప్రాసెస్ పిల్లలు ఇంట్లో ఉంటే. అందుకనే వీడియోస్ సరిగా తీయలేకపోయాను, పోస్ట్ చేయలేకపోయానండి. ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ ఫుడ్ ఏవేవి మిస్ అయ్యింటాయో అవన్నీ అడిగి చేయించుకుంటుంటారు. కాబట్టి ఆ పని ప్రాసెస్లో కూడా కొంచెం బిజీ అన్నమాట. అర్థం చేసుకోండి. ఇది మినీ వ్లాగ్.